నెల్లూరు రాజకీయ హైడ్రామా ఇప్పుడు మరింత ఉత్కంఠభరితమైన పరిణామంగా చోటు చేసుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన కార్పొరేటర్ రవీందర్ను పోలీసులు అరెస్టు చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రవీందర్ అలాగే మరో నలుగురు కార్పొరేటర్లు కూడా వైసీపీ కండవ కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరి ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే నెల్లూరు టూ టౌన్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు మనకి సమాచారం అందుతా ఉంది. ఈ అరెస్టుతో నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. దీనిలో ప్రధాన కారణం ప్రస్తుతం నెల్లూరు మేయర్ పొట్లూరి శ్రవంత్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జరుగుతున్న ప్రత్యామ్నాయాలే. ఈ మేయర్ ఏ పార్టీకి చెందని వ్యక్తి అయినప్పటికీ కార్పొరేటర్ల బలాబలాలు ఇప్పుడు కీలకమయ్యాయి. రవీందర్ జంపింగ్తో వైసీపీ బలం ఈ హఠాత్తు అరెస్టుతో సమీకరణాలు మళ్ళీ మారే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు కార్పొరేటర్ రవీందర్ను ఏ కేసులో అరెస్టు చేశారు లేదా అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలేంటి అనే అంశం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. టూ టౌన్ పోలీసులు కూడా దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ అరెస్టుపై వెంటనే స్పందించిన వైసీపీ నాయకులు సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఇతర ముఖ్య నేతలు హుటాహుటిన టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లే అవకాశం ఉంది. పార్టీ మారిన కీలక కార్పొరేటర్ను ఇలా అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వైసీపీ నాయకులు ఇప్పటికే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మేయర్ అవిశ్వాస తీర్మానం పీఠం చుట్టూ తిరుగుతున్న నెల్లూరు నగర కార్పొరేషన్ రాజకీయం ఈ కార్పొరేటర్ అరెస్టుతో మరింత తీవ్ర స్థాయిలో చేరుకుందని చెప్పుకోవచ్చు. నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ హైడ్రామా అత్యంత ఉత్కంఠభరితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఒక స్థానిక పరిణామం కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పరిస్థితులు ప్రతి గంటకు మారిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా అత్యంత కీలకమైన అప్డేట్స్ ఏంటంటే ఈరోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిన కార్పొరేటర్ రవీందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవీందర్ పార్టీ మారిన వెంటనే అనగా ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే నెల్లూరు టూ టౌన్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. అలాగే అరెస్టుతో నగరంలో రాజకీయ వేడి అమాంతం పెరిగిందని చెప్పుకోవచ్చు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనను ఏ కేసులో అరెస్టు చేశారు లేదా అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశంపై ఇప్పుడు పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇది మరింత అనుమానాలకు ఆందోళనకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అరెస్టు వెనుక రాజకీయ కోణాన్ని మనం తప్పకుండా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఈ మొత్తం రగడకు మూలం కారణం నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతిపై రాబోతున్న అవిశ్వాస తీర్మానమే. మేయర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలంటే దానికి సరిపడా కార్పొరేటర్ల బలం అవసరం. అందుకే టీడీపీ మరియు వైసీపీల మధ్య కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే ఆపరేషన్లో చాలా కాలంగా తెర వెనక జరుగుతుంది. కార్పొరేటర్ రవీందర్ వైసీపీలోకి జంప్ చేయడం ద్వారా వైసీపీ నగర పాలక సంస్థలో తమ బలాన్ని ఈ జంపుకు వ్యూహం పూర్తిగా సఫలమయ్యేలోపే ఈ హఠాత్తు అరెస్టు జరగడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం దాగి ఉందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈ అరెస్టుతో రవీందర్ ఓటు వినియోగంపై అనిశ్చిత నెలకొందని చెప్పుకోవచ్చు. తద్వారా మేయర్ అవిశ్వాస తీర్మానం బలాబలాలు మళ్ళీ మారే ప్రమాదం ఏర్పడనుంది. ఈ అరెస్టును వైసీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ అరెస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం టూ టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకునే అవకాశం ఉంది. పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలుసుకునేందుకు మరియు రవీందర్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసేందుకు వారు ప్రయత్నిస్తారని చెప్పేసి ఇప్పటికీ మనకి అందుతున్న సమాచారం. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడకు చేరుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారికంగా పోలీసులు ఇచ్చే వివరణ మరియు ముఖ్యంగా ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆ వివరాలు బయటకు వస్తేనే ఈ అరెస్టు వెనుక ఉన్న అసలు కారణం రాజకీయమా లేక చట్టపరమైనదా అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే నెల్లూరు రాజకీయాలు నివురు గప్పునే నిప్పులా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రానున్న కొద్ది గంటల్లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం మనకు అందిన తాజా అప్డేట్స్.